నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చీరాలలో దేశాయిపేట గ్రామంలో రాష్ట్ర దేవాంగ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ చీరాల అసెంబ్లీ సీటును దేవాంగులకు కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. చీరాల నుండి 1981-85లో దేవాంగ కులానికి చెందిన డాక్టర్ చంద్రమౌళి అఖండ మెజార్టీతో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చీరాలలో మొత్తం 2 లక్షల ఓట్లు ఉంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 1,10,000 మంది ఉన్నారు. వారిలో చేనేత వృత్తికి చెందిన దేవాంగుల సుమారు 35,000 మంది ఉన్నారు. చీరాల నియోజకవర్గం చేనేతలు ముఖ్యంగా దేవాంగులు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి రేపు జరగబోయే రోజుల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో దేవాంగ కులానికి చెందిన వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి రూరల్, పుట్టపర్తి, చీరాల అసెంబ్లీ సీట్లు మరియు హిందూపురం ఎంపీ సీటు దేవాంగులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రీతిలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే మా దేవాంగ కులాన్ని అభ్యర్థిగా అవకాశం కల్పిస్తాదో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా వారికి మద్దతుగా మేము ప్రచారాలు కూడా కొనసాగిస్తాం. ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాంగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కూర్మ రాహుల్జీ, యారుష్ అరుణ్ బాబు, చీరాల దేవల మను బ్రహ్మ, దేవాంగ సంఘం అధ్యక్షులు ఒలుకుల మోహన్ రావు, కార్యదర్శి చల్లా విజయ్, రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. గుత్తి త్యాగరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మీడియా ప్రధాన కార్యదర్శి. ఈరోజు బాపట్ల జిల్లా దేవాంగ పెద్దలతో ఇక్కడ మేము సమావేశం నిర్వహించడం జరిగిందని ఇప్పుడే మా రామకృష్ణ గారు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు చీరాలలో ప్రధానంగా మేము సమావేశానికి కారణం చీరాలలో బీసీ సామాజిక వర్గమైన మా దేవాంగకు ఇక్కడ ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని, ఇస్తే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని, ఏ పార్టీ అయితే మాకు ఇక్కడ టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి మేము ఖచ్చితంగా వెన్నంటి ఉంటామని పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. మొన్న మంగళగిరిలో తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మేము చీరాలలో ప్రధానంగా మేము తెలియజేయడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా చీరాల టికెట్ దేవాంగులకు కేటాయించాలనేది మా డిమాండ్, ప్రధాన డిమాండ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని నలిగితే దాన్ని అనుసరించి మేము కూడా ఆ పార్టీలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండాలనేది మేము కూడా నిర్ణయించుకుంటాం. మీ చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకోండి. దేవాంగులకు చీరాల్లో అవకాశాన్ని కల్పించమని మేము ప్రధాన రాజకీయ నాయకులకి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.